మక్కలు కోళ్ళు బుక్తాయని పరవస్తే ఇవే కాబట్టి నేను పొద్దుగాలనే శుభమాకు కట్టిన. ఇది నిన్న నిన్న మాలేసి తీసుకొచ్చిన. కొంచెం సైడ్కి ఎట్టి ఈరోజు పెట్టిన. ఇప్పుడు టైం 9:40 అవుతుంది. ఎక్కడ ఉంది పాలున్న ఇస్తుంది, అయిపోయిన తర్వాత ఉడుకుతుంది. ఈ వైట్ పిల్ల దగ్గరికి పోతలే. ఈ పోతులు పొట్టి అయిపోయినాయి, ఇవి తీసేయాలి, లేకపోతే అంత పొట్టిత్తునంత తయారవుతుంది. ఆ చిన్న పిల్లలు 2 పోతలే కాబట్టి వీట హైట్ అయితే పోతు కొనడు తప్పుతుంది. మందల పుట్టినవి ఉంచొద్దు. రక్తం ఒకటైతే పిల్లలు సరిగా పుట్టాయి. పుట్టినా కానీ ఏ రోగాలు వచ్చినా తట్టుకునే శక్తి అంతగానం ఉండదు. ఇన్బ్రీడింగ్ కావద్దు, అందుకే ఇట్లా కొనుకొచ్చిన మొగవి ఆడి మళ్ళీ ఫాస్ట్గా పెరిగి అందులో పోతు పిల్లలు మంచిగా గట్టిగా అవుతాయి. ఒకవేళ పొట్టిగా ఉంటే తీసేయచ్చు, మంచిగా ఉంటే ఇత్తనానికి ఉంచుకోవచ్చు. వీటికి పుట్టినవి కాకుండా బయట అయితే క్రాసింగ్కి యూజ్ చేసుకోవాలి. మందలో పుట్టినవి ఉంచితే అది ఇన్బ్రీడింగ్ అవుతుంది. తర్వాత ఫ్యూచర్ పిల్లలు బలంగా ఉండవు, ఏ రోగం వచ్చినా తట్టుకునే శక్తి అయితే ఉండదు. లే తిరుగు. ఇట్లా పొడుచుకునేటప్పుడు ఇట్లా పొడకుండా చూడాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇది హైట్ అయితే ఉంచుకుంటా, కానీ ఇది దాని పిల్ల, దేని పిల్ల. ఇవి పొట్టిగానే ఉంటాయి, ఇవి పెరుగుతాయి కదా. ఇదైతే మరీ పొట్టిగా ఉన్నది. ఆ పిల్ల మేత పడుతుంది రెడ్ది. ఇట్లా కింద ఏమన్నా తింటే ప్రాబ్లం అవుతుంది. మట్టి, రాళ్ళు ఇట్లా అట్లాంటి టైంలో కొన్ని రోజులైనాక నట్టల మందు వేసుకోవాలి. 20 days తర్వాత, 15-20 days తర్వాత. ఇట్లా ఆకు తినేటప్పుడు షెడ్లో పెట్టినప్పుడు మేకల్ని పిల్లల్ని ఇట్లకు ఆకు కట్టాలి. ఇట్లా కొంచెం సప్పరిస్తే నడట్ దీనికి కూడా టైం దగ్గరకు వచ్చినట్టే. ఇట్లా ఆగా ఈ లూజ్ మోషన్కి వాటర్ తాగితే ప్రాబ్లం ఎక్కువ అవుతుందట. వాటర్ తాగద్దట. లూజ్ మోషన్కి అదేంది టెట్రాసైక్లిన్ ఎల్లో కలర్ ప్యాకెట్ పౌడర్ ఉంటుందిగా, ఆ పౌడర్ని వాటర్లో కలిపి 5 ml తాగిపించిన. మళ్ళీ అడిగే వస్తున్నావా? మళ్ళా అగో
పాలు తాగాల్సిన టైంలో నీళ్ళు తాగుతావు.